ఈ ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడి కూటమి అధికారంలోకి రావడం మనం చూసాం. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ లో సరిగ్గా ఉదయం 11:27 చంద్రబాబు నాయుడుచే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరు కానున్నట్టు సమాచారం. ప్రధాని మోడీ, అమిత్ షా వంటి పలువురు దేశ నాయకులు ఈ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సినిమా పరిశ్రమ నుంచి కూడా పలువురికి ఆహ్వానాలు అందాయి. మెగాస్టార్ చిరంజీవిని విశిష్ట అతిథిగా చంద్రబాబు ఆహ్వానించారు. చిరంజీవి తన భార్య సురేఖ, కూతురు శ్రీజ, ఆమె ఇద్దరు కూతుళ్లు, పవన్ కూతురు ఆద్యతో చిరంజీవి గన్నవరం చేరుకున్నారు. రామ్ చరణ్ కి కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. అయితే నందమూరి ఫ్యామిలీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందా? ఒకవేళ అందితే ఆయన హాజరవుతారా లేదా అనే సందేహాలు ఇప్పుడు అభిమానుల్లో చాలా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపారు అని కొందరు చెబుతుండగా మరికొందరు ఆహ్వానమే పంపలేదని అంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా మామయ్య అంటూ చంద్రబాబుకి విషెస్ తెలిపారు. లోకేష్ కి, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, మోడీలకు ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా ఈ మూవీ గోవా సమీపంలో చిత్రీకరణ జరుపుకుంటుంది.